ఉద్దానం అంటేనే గుర్తొచ్చేది కిడ్నీ పేషెంట్లు, కిడ్నీ వ్యాధులు. అయితే ఈ కిడ్నీ సమస్యను సమూలంగా మార్చేందుకు, సమూలంగా నిర్మూలించేందుకు మరి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఒక బృహత్తర ప్రణాళికతో ఇక్కడ అడుగువేయడం జరిగింది. రీసెర్చ్ సెంటర్ కానీ లేకపోతే వైఎస్ఆర్ జలధార అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన ఈ ప్రాంతానికి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందిని అడుగుదామా, చెప్పండి ఏమైంది ఈవిడికి ఇదే వాంతులు, కిడ్నీ ప్రాబ్లం అనేసి ఇంత ముందు చెప్పారు సార్. 6 పాయింట్లు వచ్చింది అనేసి అలా కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. మీరు రిపోర్ట్ తీసుకురాలేదు సార్. ఓకే, మరి ఇప్పుడు చాలా గవర్నమెంట్లు వచ్చినాయమ్మా, ఇటువంటి గవర్నమెంట్ మరి ఇది ఈ హాస్పిటల్ కట్టింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. జగన్ మీకు హామీ ఇచ్చాడు, జగన్ చేసిన హామీలన్నీ నెరవేర్చేస్తారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పారు, ఇచ్చాము. అతను దాన్ని చేసినవన్నీ బాగానే చేశారు. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు సార్. కిడ్నీ ప్రాబ్లం గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వైజాగ్ వరకు వెళ్ళేసి అతను అసలు పేషెంట్లు కూడా ప్రాణాలు గ్యారంటీ లేదు, అలాంటిది కాల్ దగ్గరికి వచ్చి అతను సార్ చేశారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. మీ ప్రాంతంకి వచ్చింది, మీ ప్రాంతం కూడా ఇటువంటి అత్యాధునికమైన వైద్యం వచ్చేసింది. వస్తుందని ఊహించారు ఎప్పుడన్నా? కళ్ళు కూడా ఊహించలేదు సార్. అతను వచ్చారు, బాగా నెరవేర్చారు. మాకి కొంతవరకు మా అమ్మలు, అక్కలు అందరూ బాగుపడాలని చేస్తారు సార్. కొంతమంది పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ఎట్లా ఉంది ఏంటమ్మా. అమ్మ, ఎలా, మీ పేరమ్మా? అప్పలమ్మ గారు. ఏంటమ్మా, ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? అంతే, ఈ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు 10 రోజులు అయిపోయింది. అలా జగనన్న రావాలి అంతే మా కోరిక. ఏం చెప్పారమ్మా వైద్యులు, ఏం చెప్పారు? చేస్తాము, బాగవుతుందా అన్నారు. బాగానే చూస్తాము, ఏం పర్వాలేదమ్మా అన్నారు. సరే బాగానే ఉందన్నారు. ఎట్లా తగ్గిందన్నారా? అంతా ఇంకా సరిగ్గా చెప్పలేదు. ప్రస్తుతం నీరసంగా ఉంది మీకు. మరి జగన్ ప్రభుత్వంలో ఇటువంటి పెద్ద హాస్పిటల్ వచ్చిందమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. మరి ఎప్పుడు ఈ ఉద్దానం ప్రాంత ఎప్పుడు ఇదే మొదటిసారి కదా, బాగానున్నది. మొత్తం ఈ కిడ్నీ ప్రాబ్లం కదా, అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలని మా కోరిక. జగన్ అన్నకి ధన్యవాదాలు. మాట్లాడలేకపోతున్నారు. పేషెంట్లు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు, జగన్కి అయితే మరి నీరాజనం పడుతున్నారు. నిజంగా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో కూడినటువంటి రీసెర్చ్ సెంటర్ని, పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయడం కూడా మరి నిజంగా వారికి ఒక వరప్రదాయంగా చెప్తూ ఉన్నారు. నిజమైన నాయకుడు జగనే అని మరి పొగుడుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము. మళ్ళీ జగనే కావాలి, ఈ రాష్ట్రానికి ఇటువంటి నాయకుడు మళ్ళీ జగన్ కావాలంటూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.